వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎందుకు అవసరమో వివరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో మార్పు మోదీ ఆధ్వర్యంలోనే సాధ్యమవుతుందన్నారు. ప్రతి 4 నెలలకు ఒకసారి దేశంలో ఏదో ఒక ఎన్నికలు జరుగుతున్నాయి. తరచుగా ఎన్నికలు జరుగుతుంటే ఖర్చు కూడా పెను భారంగా మారుతోంది అన్నారు. దేశ అభివృద్ధికి సంస్కరణలు చేపట్టాలని చెప్పారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతి దేశంలో తీసుకురావాలంటున్నారు. దీన్ని సాధించాల్సిన బాధ్యత దేశ ప్రజలు, విద్యావంతులు, మేధావులపై ఉందని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రతి 3 నెలలకు ఒక రాష్ట్రానికి ఎలక్షన్స్కి వెళ్ళాలి. మనకు చూడండి, మనకు 2023లో అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి, 2024లో పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి, 2025లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినాయి, మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, మన కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈరోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈరోజు దేశం యొక్క భవిష్యత్తు దృష్ట్యా ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం, అది కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, మొత్తం సిబ్బంది కావచ్చు, టీచర్లు కావచ్చు, ఒక్కసారి ఎలక్షన్ అంటే 3 నెలలు టీచర్స్కు ట్రైనింగ్ పేరు మీద, ఎలక్షన్ సిబ్బందికి సంబంధించినటువంటి జాబు సంబంధించినటువంటి యాక్టివిటీ పేరు మీద 3 నెలలు ప్రతి టీచర్ సమయం ఇవ్వాల్సి వస్తుంది. మరి ఎన్ని ఎలక్షన్స్ అయితే ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు టీచర్ ఎలక్షన్ పని చేయాలా, తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించాలా, ఈరోజు ఆలోచన చేయాలి.